అందుకోసమే బీసీ ప్రజలారా, బీసీ పొలిటికల్ పార్టీ మరో 2-3 రోజుల్లో అనౌన్స్ చేయబోతా ఉన్నాం. లాంచింగ్ ఉంది. సో బీసీ ప్రజలారా, వీళ్ళ కుట్రలు, వీళ్ళ కుతంత్రాలు, ఈ అగ్రవర్ణ పార్టీల ఆలోచనలన్నీ స్పష్టంగా అర్థమైపోయినాయి. వీళ్ళు మనకేమీ చేయరనేది మనకు అర్థమైంది. కాబట్టి బీసీలు రాజకీయంగా అధికారంలోకి వస్తేనే మన బతుకులు మారుతాయి. మన బీసీ సర్పంచులు కావాలి, మన బీసీ వార్డు మెంబర్లు, బీసీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేషన్ చైర్మన్లు, బీసీ జెడ్పీ చైర్మన్లు కావాలి, వైస్ చైర్మన్లు కావాలి, ఎమ్మెల్సీలు కావాలి, ఎమ్మెల్యేలు కావాలి, మంత్రులు కావాలి. ఇన్ని పదవులు ఈ బీసీల దగ్గరికి రావాల్సిందే. ఇది ఒక్కటే మార్గం. అవే వాళ్ళ దగ్గర పెట్టుకొని ఆడుతున్నారు కదా, అవేదో మన దగ్గర పెట్టుకొని ఆడదాం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోత పెట్టాల్సిందే. 7-8% లేని వాళ్ళు 10% రిజర్వేషన్ తీసుకుంటారు. 60% పైగా ఉన్నటువంటి బీసీలకు 42% ఇవ్వడానికి ఇలా నాటకాలు చూడరు ఎట్లున్నాయో. ఇది మహా ఉద్యమంగా మారింది బీసీ ఉద్యమం. ఇలా బీసీలంతా ఒక్కటై బీసీలు ఆత్మగౌరవం కోసం పోరాడుతూ ఉన్నారు. మారింది కాబట్టి ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో బీసీని పెట్టేస్తారట. ఇప్పుడు బీసీ అభ్యర్థిని పెడతారట. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల అజారుద్దీన్ బీసీ, మా బీసీ బిడ్డ అన్ని ఎమ్మెల్సీ ఇచ్చేసారు. ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి పక్కకు పెట్టిరు. ఆయనకు బీసీ ఇచ్చినాం కాబట్టి ఇది మళ్ళీ రెడ్డి గారిని తీస్తామని అనుకునేరు. నో, మీరు బీసీకే ఇచ్చుకోరు. కానీ బీసీ జేఏసీ కూడా, బీసీ పార్టీ కూడా బీసీ అభ్యర్థిని పెట్టబోతుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థి అయితే గెలిచి గాంధీ భవన్కి వస్తాడు, కానీ బీసీ భవన్కి ఎందుకు వస్తాడు? వాళ్ళు గాంధీ భవన్లో ఎంప్లాయీస్ అవుతారు. బీజేపీ కూడా బీసీ అభ్యర్థిని పెడితే బీజేపీ భవన్కి వస్తాడు. ఆయన గెలిస్తే బీసీల దగ్గరికి ఎందుకు వస్తాడు? వాళ్ళు చెప్పినట్టు వినాలి కదా. కాకిపిల్ల కాకి అవుతుంది, కోకిల ఎట్లా అవుతుంది? కాకిపిల్ల కాకే, కోకిల కాదు. అందుకోసమే బీసీలారా, ఏ ఎన్నికలో అయినా ఖచ్చితంగా బీసీలు గెలవాలి. మన ఓట్లు మీ ఓట్లు అయితే వద్దాయా? దయచేసి మీరు పొరపాటున కూడా జర అద్దాలు సరి చేసుకొని మాకు వేయకుండా చూసుకోరు. మా పవిత్రమైన ఓట్లు మాకు సరిపోతాయి. మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఓట్లు అద్భుతమైనటువంటి ఓటు బ్యాక్ ఉంది, అవి సరిపోతాయి మాకు. ఏం నాటకాలు, ఏం డ్రామాలు! మాకు పిడికెడు మెతుకులు పెట్టే కాడ గిన్ని డ్రామాలా? మా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయంటే, మా బిడ్డలకు విద్యాసంస్థలో అవకాశాలు దొరుకుతాయని చెప్పి నమ్మించి నయవంచన చేస్తే ఊరుకునేదే లేదు. పెట్టుర్రు, మీరు ఏం బిల్లు పెడతారో పెట్టుర్రి, ప్రజాక్షేత్రంలో మాట్లాడుకుందాం. ఈ అసెంబ్లీ సమావేశాలు పెట్టింది కాళేశ్వరంలో అవినీతి జరిగింది, గోసి రిపోర్టు కోసం పెట్టినట్టుకుంది. బీసీ రిపోర్ట్ల కోసం ఏం కాదు గోసిది.